హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. చిత్తూరు నుంచి 2 నాటుకోళ్ళు వచ్చాయి. ఈ నాటుకోళ్ళు ఇళ్ళల్లో పెంచిన నాటుకోళ్ళు. పందెం కోళ్ళకి ఈ నాటుకోళ్ళకి తేడా ఏంటంటే, పందెం కోళ్ళు కండ ఎక్కువ ఉంటుంది, అది కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ బయట పురుగు పుట్ట ఇది తినవు. ఇవి ఇళ్ళల్లో పెంచిన కోళ్ళు ఏంటంటే పురుగు ఇట్లాంటివన్నీ తిని పెరుగుతాయి కదా, అట్లా. దీన్ని కటింగ్ చేసి మీకు స్కిన్లెస్ చేయమని మనకు ఆర్డర్ వచ్చింది. ఇది స్కిన్లెస్ చేసి ఎలా కట్ చేస్తాను మీకు చూపిస్తాను. రైట్, చూడండి ఎలా ఉన్నాయి. ఇలా పిలకలు ఉంటాయి. ఈ పందెం కోళ్ళకి అనేవి ఇలాంటి పిలకలు ఉండవు, ఇళ్ళలో పెంచిన దానికి. ఇది పుంజు. నేను ఎలా చెప్తాను కూడా దీన్ని చాలా పకడ్బందీగా కట్టుకొని వచ్చారు. ఎందుకంటే నాటుకోడి వదిలేస్తే చిక్కదు. 10 మంది చాలా గట్టిగా ఉంది. చూడండి ఎలాంటి తాడుతో పట్టుకొచ్చారు. కత్తి సాకర బాహుబలి కత్తి. చాలా స్ట్రాంగ్ ఉంటాయి కోళ్ళు. ఈ పందెం కోళ్ళన్నా కాస్త అన్న తెగుతాయి, కానీ ఈ ఇళ్ళలో పెంచి ఇట పురుగు పుట్ట తిన్న కోళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇది ఓన్లీ పులుసే. పోయినసారి ఒక వీడియో తీయమంటే వేరే కస్టమర్కి అతను అస్తమాన నన్నే చూపించాడు. అది 5 కేజీలు ఉంటుంది. అది కర్నూలు కోడి, పందెం కోడి అని తీసుకొచ్చాను. సో నేను చెప్తాను, చెప్పలేదు. ఈ పందెం కోడి అయినా మంచిగా వచ్చేది, అది తేలిక. ఇవి రావు. చాలా స్ట్రాంగ్ ఉంది కోడి. నాకే ఇలా ఉందంటే వేరే వాళ్ళు నుంచి చాలా కష్టం చేయలేరు. అనుకోదురై మనకు మించిన మనుషులు ఉంటారు. మనమే గొప్ప అని అనుకుంటే తప్పు. ఏ తమ్ముడు, ఇది చాలా స్ట్రాంగ్ వస్తుంది. మీ వాడికి చెప్పు, తీయడానికి చాలా
ఇదో అది దిగడానికి వస్తుంది. అసలుకి మిషన్లతో చేస్తాం చూడు, అలా అయితేనే వచ్చేలా ఉంది. చాలా గట్టిగా ఉంది ఇది కోడి. ఇప్పుడు వెనకాల బాగా అయిపోయింది. కత్తితో చేస్తున్నారా? ఇంచుమించు 90% చేతులతో పీకేది మేము. కుదరకపోతేనే కత్తులు చెమటలు వచ్చేస్తున్నాయి. ఏం కూడరా నాయన. కోడి పీగుతుంటేనే వాళ్ళంతా చెమటలు వచ్చి. నమస్తే రమేష్ అన్న, ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? ఎలా ఉంది నీకు కొల్లూరు ఇల్లు? కలిసి వచ్చిందా? ఇక్కడనే ఉంటామా? ఏమి అవి రెండుకి ఇచ్చావేంది? 2 రోజులకోసారి వేస్తావా? ఖచ్చితంగా ఎవరెవరు ఉండాలనా ఏంటి? అంటే అప్పుడప్పుడు పోయి సర్లే. ఇప్పుడు మనకు పనులు ఉండవు, చెయ్యవు. ఆడ పోయి ఏం చేస్తాం? ఉన్నాయన్నా అపార్ట్మెంట్లు కడుతున్నారా? ఇప్పుడు కొత్త కొత్త చెప్తున్నారన్న 30 ఫ్లోర్లు వచ్చే లోపల కొద్దిలా. కానీ వ్యాపారం పెట్టుకుని ఇండిపెండెంట్ హౌస్ అయింటే ఏదో షాపు పోయిపో, దగ్గరలో చూసుకో, ఏదన్నా కిరాణా షాపు అన్నా. ఏమన్నా చాలా చిల్లర కూడా చాలా ఉన్నాయా? పుట్ట తిప్పలేదు అందరికి బాగా. ఒక పనికి 100 మంది కూర్చుంటారు. కరెక్టే, అది కూడా నిజమే. మీ డ్రైవింగ్ డ్యూటీలోనే రోజుకి 1500 2000 ఈజీ వస్తుంది. కానీ ఇక టెంపరీ పోతే 2000 వస్తాయి కదా. ఇంకా మనం అన్నీ కూర్చొని పెట్టుబడులు పెట్టి గిరాయిలు కట్టుకొని నువ్వు అన్నట్లు శనగలు తిని చేయి కడుక్కునేటట్లు ఉండాలి. కానీ మెల్లిగా చేద్దాం. ఏందన్నా ఎలా ఉంది మీ మనవరాలు? ఏడ ఉంటున్నారు మీరు? సాయిబాబా గుడి పక్కనేనా? 4 తక్కువే. షాప్ అంతనా? చాలు. ఏ 2 నాటుకోళ్ళు వచ్చినాయన్న, చిత్తూరువి కటింగ్కి వచ్చినాయి. పీకడానికి యుద్ధం చేసినట్టు ఉంది. ఇది తోలుతోన మెల్లిగా చేయాలి. కానీ ఇది రిచ్ పార్టీ అన్నమాట. కోళ్ళు తెచ్చింది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు స్కిన్తో తింటారు. ఏంటంటే నీట్గా ఉండాలి వాళ్ళకి. బా కోడి ఓటక్స్ పుంజులే. మంచి వేడుకుంటే కాయలు.
చాలా ఉన్నాయి. చూపించకుండా ఇంకేదిరా. నేను వీడియో రన్ అవుతుంది అనేది నాకు కాన్సన్ట్రేషన్లో లేదు. పనిలో లేనమైపోతే అంతే. ఇప్పుడు చూపిస్తాను. ఇంకొకటి ఉంది కదా కోడి, దాన్ని ఓటక్క అది కోసి నెమ్మడి మింగేయాలన్నమాట. ఆరిందనుకో దాన్ని వేడి 1000 ఏనుగుల బలం వస్తుందని అంటారు పెద్దలు, కానీ ఆ బలం వస్తుంది నిజమేలే. ఆ పెద్దలు ఊరికేం లేదు. తిండి తింటే కండ కలదు, కండ కలవాడే మనిషి అని. ఇది కొద్దిగా చిన్న ఉంది దీనికన్నా. ఇది తేలికనే వస్తుంది. చూడండి ఇది ఎలా ఉంటుంది పిల్లక. కోడి ముందరున్న దాంట్లో చూపిలా చూపుతాను అడిగి పిల్లక ఇక్కడ చూపిస్తాను. మామిడి పళ్ళకి వచ్చినావన్నా? ఇందాకది చాలా పెద్దది, ఇది కొద్దిగా చిన్న ఉంది. ఇది కాస్త మన చేత్తో చేయడానికి సహకరిస్తుంది.
ఓటక్స్ ఫాస్ట్గా వీకింది, గమనించగా ఉన్నాయి. ఓటక్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇవి చాలా సున్నితంగా తీయాలి. కాస్త అటు కత్తి వాడకుండా చేతితో తీసామా పగిలిపోతాయి. అంటే సున్నితంగా ఉంటాయి, గుడ్డు కన్నా సున్నితం. ఇవ్వండి ఓటక్స్ వేడిగా మింగాలి. అదే అయిపోయింది దీని పని. నీళ్ళు వేసి మనం తిందాం. మా మిగతా ఒకటి చిన్ననే ఉంది. దీనివి కందనకాయ లివరు, ఇదండి ఈ ఓటక్స్. ఇవి మిగతా వేడి ఈ పొడి చేసినప్పుడు పంటికి తగలకుండా మింగాలి. అది గాలి లోపల పెంచుకునేసరికి పంటికి తగిలితే పనులు ఊడిపోవడం, యాండ్యూస్ పోతాయంట. అందుకోసమే ఇదండి తలకాయ. ఎలా ఉన్నది అండి, ఇలా ఉంటుంది. అది వస్తుంటే కొద్దిగా పెంచుకుంటే మంచిగా అనిపిస్తాయి ఇవి ఇళ్ళల్లో. తర్వాత దాంట్లో పొడలు చేసిన తర్వాత 2 కోళ్ళు ఇది కాస్త పెద్దగా ఉంది, ఇది చిన్నది. ఈ ఇళ్ళల్లో పెంచిన కోళ్ళు ఇలా ఉంటాయి. మీకు ఈసారి అంటే చూసి ఉంటారు కదా నా కటింగ్లో, అవి స్కిన్తో చేసుకొని తీసుకొస్తారు. మనం చేయలేము, అవి అరుదుగా ఎప్పుడో ఒకసారి మనం చేయాల్సి వస్తుంది. అది చూపిస్తాను మీకు తర్వాత ఎలా ఉంటుందని. ఇవి మాత్రం
ఇళ్ళల్లో పెరిగితే బయట ఇలా ఇలా ఉంటాయి. ఇళ్ళల్లో అంటే ఇళ్ళల్లో కాదు, మనం వదిలేస్తాం కదా ఇంటి బయట పురుగు పుట్ట తిన్న కోళ్ళు ఇలా ఉంటాయి. ఫోటో ఇలా ముందు పెద్ద కోడి. నమస్తే సార్. ఓకే పర్వాలేదు, కటింగ్కి సునాయాసంగా ఉన్నాయి. ఏదేమైనా ఈ నాటుకోలు కట్ చేసేటప్పుడు కత్తి డ్యామేజ్ అవుతుంది. మన ఒక రాడ్డును కట్ చేసినట్టే ఉంటుంది. మన దగ్గరికి ఎందుకు తీసుకొస్తారంటే ఇది మన దగ్గర వరకు చాలా నీట్గా ఉంటుంది. మొక్కల కటింగ్ కా నుంచి చేసేదాకా వర్క్ చేసేటప్పుడు ముక్కు దగ్గర చేతులు పెట్టడాలు, చెమట తుడుచుకోవడాలు ఇవన్నీ చేయకూడదు. చాలా ఏంటంటే చూసే కస్టమర్కి అసహ్యంగా అనిపిస్తుంది. వేడేంద్ర గలీజ్గా లేకున్నాడని మన మీద ప్యాడ్ తమ్ముడు వేరే వాళ్ళకైతే 600, మీకైతే 500 కుటుంబం. అట్లా మరన్నట్టే ఉంటుంది ముక్క. సార్ బిఏవే తమ్ముడు, సార్ బిఏవే నువ్వు? ఈ మామూలు ఈ కోడి కాబట్టి ఇళ్ళలో ఉంటారు. ఎదిగిన కోళ్ళు, పురుగు పుట్ట తిన్న కోళ్ళు లెగ్ ఇలా ఉంటుంది. ఒకటైతే ఇంతలో ఉంటాయి పందెం కోళ్ళు అయితే. మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించిన అది ఏకంగా లెగ్ మటన్ తోడ ఉన్నంత ఉంటుంది. దాన్ని స్పెషల్ కేటగిరీలో వేస్తారు కదా. నేను అనుకున్నా దానికన్నా గట్టిగా ఉంటుంది అనుకున్నా, కానీ ఓకే దానిదే ప్రత్యేకత. ఈ కోళ్ళు కొట్టిన తర్వాత మా కత్తులు పనిచేయవు. ఈ మళ్ళీ ఒక 3-4 గంటలు రాయికేసి పదం చేసుకోవాలి. ఆపరాయి ఉంటుంది మన దగ్గర.
సండే మళ్ళీ కత్తులు ఈ కోడితో కొట్టిన తర్వాత పని చేయకపోతే అంతే. మన దగ్గర డిఫరెంట్ అనమాట. స్ట్రాంగ్ దానికి అలా వాడాలి. అది పదును ఉండదు, కానీ ఓన్లీ జస్ట్ కట్ చేయడానికి వాడతాం. ఈ కోళ్ళని అడ్డదిడ్డంగా కొట్టకూడదు. ఇది ఒక టాలెంట్ అన్నమాట. దీనిని ఏ నాడి టైపు ఏడ కొట్టాలనో లెక్క దగ్గర అలా తెలిసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేనివాడి దగ్గరికి మీరు మంచి బంగారం లాంటి కోటి తీసుకెళ్ళినా అది వేస్ట్. ఎక్స్పీరియన్స్ లేనివాడి దగ్గరికి అదే మన దగ్గర తీసుకొస్తే దీన్ని శిల్పాలు చెక్కినట్టు ఉంటుంది. సేమ్ ఇంకా మటన్ కొట్టినట్లే. మూలిగలు ఇలా పెద్ద ఉంచాలన్నమాట. దానికి ఈ మధ్యలో కొడితే చిరిగిపోతాయి. గుంతలుగానే గుర్తుకున్నంటే అంటే సంగతి. తమ్ముడు ఏ కోడికి ఆ కోడికి వేరే వేరే వేసేస్తున్నాం మనం. ఇంకా ఎర్రగా ఉంది. లివర్ ఒక్క కోడి అయిపోయింది. రెండో కోడి చాలామంది అనుకుంటారు గట్టి కొడితే ఒకటేసారి. అలా బల ప్రయోగం చేయకూడదు. వాళ్ళ దగ్గర బల ప్రయోగం చేస్తే భూమి చెప్పుతుంది, ప్లస్ కత్తిపోతుంది. ఇలా మూలిగల టైపు ఉంచాలి. అప్పుడే మనం దాంట్లో నాటుకోడిది అంటే బోన్ బొమికలో గుర్తుంటుంది కదా, ఇలా చికెన్
ఏ తమ్ముడు ఈ మధ్య బయటికి వెళ్ళిండే మీ సార్లు ఏదైనా పిక్నిక్ వెళ్ళారా? కనిపించలేదు. దాదాపు వారానికి 2-3 సార్లు తినేవాడు. ఈ వారం ఏదైనా వచ్చిందా ఏంది? ఓహో, బక్రీద్కి ఫ్రెండ్స్ ఏట మాంసాలు ఇచ్చినట్టున్నారయ్యా మీ సార్కి. కట్ ఇదోనన్నా అయిపోయింది. ఇదో వెయిట్ కూడా చూసుకోమని చెప్పు. 2 కలిపి 2 కేజీల 600 గ్రాములు వచ్చిందండి. ఓకే, ఇది 2 తలకాయలు. ఇది చిన్న ముందరు పిలక. రెండు దాంట్లో మధ్య పెట్టుకొని 2 కోళ్ళ తలకాయలు పిలకలు ఎలా ఉంటాయి. దీన్ని ఏమంటారు? పుంజు అంటారు. ఇది ఆయుర్వేదంలో వాడతారంటబ్బా. చాలా వాల్యుబుల్ అంటారు ఇది. ఈ పిలకలు ఒక స్పెషలిస్ట్ మనల్ని అడిగారు. మన కోడికి ఉన్నాయి ఇవి, వాళ్ళు ఏదో పరీక్ష కోసమని షాంపిల్స్ అడిగారంటే ఇవి. ఇదో కాస్త చిన్న ఉంది, పెద్ద కోడిది. చిన్న కోడి కాబట్టి ఇలా ఉంది. రైట్, ఓకే, చూశారు కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, బాయ్.